హలో గైస్. సారీ, యాక్చువల్లీ ఒక చిన్న పవర్ ఇష్యూ ఉంది. సో అందుకే నేను కరెక్ట్ టైంకి లైవ్కి రాలేకపోయాను. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యాక్చువల్లీ నేను తెలుగులోనే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మెంబర్స్ తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి మోస్ట్లీ నేను తెలుగులో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ లైవ్ యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నేను లైవ్కి వచ్చి ఏం చెప్దాం అనుకున్నానంటే, కొన్ని పాయింట్స్ లైక్ ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే నేను మొత్తం పెట్టేశాను కదా, మోస్ట్లీ అయితే పెట్టాను. ఇంకా నేను డెఫినెట్లీ చాలా వీడియోస్ చేస్తాను. బికాజ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నాకు తెలుసు మోస్ట్లీ ఐ మీన్ ఇంటర్వ్యూస్కి కూడా చాలా మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అన్ని చాలా ఎక్కువగా నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. అవనే కాదు, నేను ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూ లైక్ క్వశ్చన్స్ చేస్తే డెఫినెట్లీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ లైక్ ఉన్నటిదాకా లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ టేబుల్ ఆర్ వాట్ ఈజ్ ఏడిటి ఇలా పెట్టాను కదా. ఈసారి కొంచెం డిఫరెంట్ ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలా డిఫరెంట్ అయిపోయాయి. లైక్ వాళ్ళు డెఫినెట్లీ కొంచెం మనం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా, మీరు ఫ్రెషర్గా వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఎలా చేశారు ఇది ఏంటి అని, వాట్ ఈజ్ వాట్ అనేది ఇప్పుడు ఎవరు అడగట్లేదు. సో కొంతమంది ఎవరైతే అంటే కొన్ని వాట్ ఈజ్ వాట్ అని అడుగుతారు, బట్ అన్నీ అయితే అలా అడగరు. కొన్ని ప్రాక్టికల్గా డెఫినెట్లీ అడుగుతారు. సో వాటికి మీరు ఎలా ఆన్సరబుల్గా ఉండాలి, అలాంటి వీడియోస్ కూడా నేను ఫ్యూచర్ సెషన్స్లో చేస్తాను డెఫినెట్లీ. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి అంటే, లైక్ మనకి మైక్రోసాఫ్ట్ వర్చువల్ డే ట్రైనింగ్స్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుంది. జస్ట్ మీరు ఇది టైప్ చేయండి, జస్ట్ గూగుల్లో మైక్రోసాఫ్ట్ వర్చువల్ డే ట్రైనింగ్. సో చూడండి, కావాలంటే టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు మైక్రోసాఫ్ట్ వర్చువల్ డే ట్రైనింగ్ డేస్ అని వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ చూడండి, లింక్ కూడా https://www.microsoft.com, ఇదే ఓపెన్ చేయండి. ఓకే, సో జస్ట్ క్లిక్ చేయండి దానిపైన. క్లిక్ చేస్తే లెట్స్ సీ ఫస్ట్. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వండి ఇక్కడ. ఓకేనా, సైన్ ఇన్ దగ్గర మైక్రోసాఫ్ట్ అకౌంట్తో ఇక్కడ ఉంది చూడండి, రైట్ సైడ్ టాప్. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత కొంచెం కిందికి వచ్చాక, సో ఇక్కడ చూడండి అసలు ఏంటి దీని యూజ్ ఏంటి, మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ డేస్ వర్చువల్ ట్రైనింగ్ డేస్ యూజ్ ఏంటి ఇక్కడ ఒకసారి చదవండి. ఆర్ యూ ఎన్ ఐటీ ప్రొఫెషనల్ ఆర్ ఎ డెవలపర్ లుకింగ్ టు స్కిల్ అప్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్, add to your toolbox or help drive change in your organization? Okay, these 1 and 2 day virtual events will give you the opportunity to expand your skill set and connect with Microsoft experts. Okay, save your seat at upcoming event in Microsoft Azure, Microsoft 365, Microsoft Dynamics 365 or మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు దేనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మనము 2 days మనం ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. 2 days కూడా ఓన్లీ 1 hour లేకపోతే 1.5 hour అలానే ఉంటుంది, అంతకంటే ఎక్కువ కూడా ఉండదు. ఓకేనా, 2 daysలో 1 dayలో 1 hour, ఇంకొక నెక్స్ట్ డేలో 1 hour అలా ఉంటుంది. ఒక 2 hours ఆర్ మ్యాక్సిమం ఒకవేళ అంటే 3 hours ఉండుండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఉండదు. ఓకేనా, ఒకవేళ ఉన్నా కూడా పెద్ద ఇష్యూ ఏం లేదు కదా. ఒకవేళ ఖాళీగా ఉండి మేము నేర్చుకోవాలి అన్నప్పుడు మీకు అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ అయినా ఇంక్రీజ్ అవుతుంది. నాలెడ్జ్ ఒకటే కాదు, మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు వచ్చిన తర్వాత మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత అందులో మీరు ఆబ్వియస్లీ మీకు సర్టిఫికేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, అది కూడా చెప్తాను. సో ఫస్ట్ మీకు ఏది సూటబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, లైక్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు ఇక్కడ వరకు చూడండి, ఏమి ఇచ్చారు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్. ఒకవేళ అజ్యూర్కి రిలేటెడ్ ఏమన్నా మీరు సర్టిఫికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా కొంతమంది తెలియక ఇలాంటి వెబ్సైట్స్ కూడా కొంతమందికి ఐడియా ఉండదు. సో తెలియక డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి లేకపోతే మనీ పే చేసి చేస్తారు, రైట్. సో అంత అవసరం కూడా లేదు. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది, మైక్రోసాఫ్ట్ 365కి సంబంధించినవి ఉంటాయి, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చెక్ చేసుకోండి కావాలంటే ఏమేమి. ఫస్ట్ వన్ ఏంటి, డెలివర్ ఇంటిగ్రేషన్ అనలిటిక్స్ విత్ అజ్యూర్ సినప్స్. సో ఇది ఒక
సర్టిఫికేషన్ ఏఐ ఫండమెంటల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్, డేటా ఫండమెంటల్స్, లైనెక్స్ ఫండమెంటల్స్, డెవాప్స్ విత్ గిట్ హబ్. ఒకవేళ డెవాప్స్ రిలేటెడ్ ఎవరైనా చేయాలి అనుకుంటే అది కూడా అవైలబుల్గా ఉంది. డేటా ఫండమెంటల్స్, మోస్ట్లీ డేటా ఫండమెంటల్స్ ఉంది. డేటా ఫండమెంటల్స్ అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి పెట్టాను. సో యూ కెన్ వెయిట్, నేను చూపిస్తాను. ఓకే, మోస్ట్లీ డేటా ఫండమెంటల్స్ ఉంది కదా. డేటా ఫండమెంటల్స్ అంటే ఇక్కడికి సెకండ్ ట్యాబ్కి వద్దాం. సెకండ్ ట్యాబ్కి వచ్చాక డేటా ఫండమెంటల్స్ ఎగ్జామ్, ఇది DP 900 అంటారు. ఓకే, మీకు ఒకవేళ తెలియకపోయినా పెద్ద ఇష్యూ లేదు. ఈ ఎగ్జామ్ కోడ్ డేటా ఫండమెంటల్స్ అని కొడితే అదే వచ్చేస్తుంది ఎగ్జామ్ కోడ్. ఓకే, సో ఇప్పుడు అసలు డేటా ఫండమెంటల్స్ అంటే ఏంటి ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ ఫర్ దిస్ ఎగ్జామ్ షుడ్ హ్యావ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ కోర్ data concept and how they are implemented using Microsoft data services. So it is related to Microsoft Azure data services. So మనం నార్మల్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అజ్యూర్ కాన్సెప్ట్స్, అవి చిన్న చిన్న కాన్సెప్ట్సే ఉంటాయి. ఇప్పుడు ఇదేంటి ఫండమెంటల్ ఎగ్జామ్ కదా, సో ఫండమెంటల్ ఎగ్జామ్కి ఏముంటుంది, చిన్న చిన్న కాన్సెప్టే ఉంటాయి. సో హ్యాపీగా మీరు రాసేసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ఫ్రీగా. ఓకేనా, అసలు నార్మల్గా ఎంత ఉంటుందో, మన ఇండియా కరెన్సీలో వస్తుందో రాదో చెక్ చేద్దాం. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 3696 రూపీస్. ఓకే, సో మనకి ఫ్రీగా వచ్చేసిందండి 3696 రూపీస్ అంటే ఓన్లీ జస్ట్ వితౌట్ ట్యాక్సెస్. సో విత్ ట్యాక్సెస్ నియర్లీ 4500 సంథింగ్ అలా పడుతుంది అనమాట. సో మనకి ఆ పర్టికులర్ 4500 రూపీస్ ఎగ్జామ్ మనకి ఫ్రీగా వచ్చేస్తుంది యూజింగ్ మైక్రోసాఫ్ట్ వర్చువల్ ట్రైనింగ్ డేస్. సో ఆ ట్రైనింగ్ డేస్ అప్పుడు మనము ఆ ట్రైనింగ్ అటెండ్ అవుతే మనకి కూపన్ వచ్చేస్తుంది. ఆ కూపన్తో మనము క్లెయిమ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా దాని తర్వాత మీకు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఫర్ నాన్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నాలజీ, మోస్ట్లీ మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టూడెంట్స్ కాదు కదా. ఒకవేళ స్టూడెంట్స్ అయితే సర్టిపోర్ట్. సో ఇది స్కెడ్యూల్ విత్ పియర్సన్ వ్యూ. యాక్చువల్లీ పియర్సన్ వ్యూ అతందే, పియర్సన్ వ్యూ వాళ్ళదే సర్టిపోర్ట్ కూడా. బట్ ఏంటంటే పర్టికులర్లీ స్టూడెంట్స్కి వచ్చేసి సర్టిపోర్ట్ అని ఇది ఒక ఎగ్జామ్ ప్రొవైడర్. ఇది ఎగ్జామ్ ప్రొవైడరే. స్కెడ్యూల్ విత్ పియర్సన్ వ్యూ కూడా ఒక ఎగ్జామ్ ప్రొవైడరే. సర్టిపోర్ట్ కూడా ఒక ఎగ్జామ్ ప్రొవైడరే. ఓకే, సో మీరు దేంతో అయినా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ యూ కెన్ గో ఫర్ సర్టిపోర్ట్. ఒకవేళ స్టూడెంట్ కాకపోతే నార్మల్గా మనం జాబ్ గురించి చూస్తుంటే అలా ఏదైనా ఉంటే సో పియర్సన్ వ్యూకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మోస్ట్లీ ఇప్పుడు అజ్యూర్ సర్వీసెస్ ఇప్పుడు మనం F&O యూజ్ చేస్తున్నాం కదా, సో మోస్ట్లీ దట్ ఈస్ రిలేటెడ్ టు అజ్యూర్ కదా. సో వీ కెన్ రైట్ ద ఎగ్జామ్ ఈజీలీ. మనం అజ్యూర్ అట్లీస్ట్ మనకు ఫండమెంటల్స్ తెలియాలి. సో మనం ఒకవేళ మనం ఈ ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ క్లౌడ్. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 F&O అయినా లేకపోతే పవర్ యాప్స్ అయినా వాట్ ఎవర్, ఏదైనా క్లౌడ్, రైట్? క్లౌడ్ అంటే మనకి ఎక్కడి నుంచి మొత్తం క్లౌడ్ అజ్యూర్ కదా. అజ్యూర్ ఫండమెంటల్స్ డెఫినెట్లీ తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ రాయాలి అనుకుంటే ఎగ్జామ్ ఇది రాసేసుకోవచ్చు ఈజీగా ఫ్రీగా కూడా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా వర్చువల్ ట్రైనింగ్ డేస్కి. సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి రిజిస్టర్ అని. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ చూడండి ఇక్కడ. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది, ఈ ఈవెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఫుల్ ఉంటుంది. సో ఫుల్ ఉంది కాబట్టి సో మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో వేరేది క్లిక్ చేయండి, వేరే డేటా ఫండమెంటల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ అని కొన్ని డెఫినెట్లీ ఫుల్ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ అటెండ్ అవుతూ ఉంటారు కదా. సో చూడండి ఇది ఫుల్ లేదు. ఇక్కడ చూడండి కొన్ని సెషన్స్ చాలా లాంగ్గా కండక్ట్ చేశారు. ఇక్కడ 9 to 12:30. ఓకే, ఇది 9 to 12:15 అంటే 2 days కదా. సో ఇలా కండక్ట్ చేశారు. సో మనం ఏం చేయలేము, ఒకవేళ వాళ్ళ లాంగ్ సెషన్స్ ఉంటే డెఫినెట్లీ మనం అటెండ్ అవ్వాలి. అండ్ ఇక్కడ రిజిస్టర్ నౌ దగ్గర మనం ఇక్కడ ఫామ్ ఫిల్ చేయాలి. లైక్ మన డీటెయిల్స్ ఉంటాయి, జస్ట్ నార్మల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి ఫిల్ చేసి రిజిస్టర్ చేసేసుకుంటే మనకి రిజిస్టర్ అయిపోతుంది. ఆ పర్టికులర్ టైం మనకు మెయిల్ వచ్చేస్తుంది, రిజిస్టర్ చేశాక మెయిల్ వచ్చేస్తుంది ఈ టైమ్స్కి జాయిన్ అవ్వమని. మనం ఈ పర్టికులర్ టైంకి జాయిన్ అయిపోతే అయిపోతుంది. సో ఈ 2 days జాయిన్ అయిన తర్వాత సో మనకి ఒక కూపన్ వచ్చేస్తుంది. మన ఆ పర్టికులర్ మెయిల్ ఐడికి
కూపన్ అంటే మన మెయిల్ ఐడికి కూపన్ రాదు. మనం ఎప్పుడైతే సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడితో సర్టిఫికేషన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అప్పుడు చెక్ చేసుకుంటే మనకు అక్కడ కూపన్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. నేను ట్రై చేస్తాను ఆ పర్టికులర్ వీడియో కూడా చేయడానికి. ఐ డెఫినెట్లీ ట్రై, ఎందుకంటే ఆల్రెడీ నా సర్టిఫికేషన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకున్నాను లాంగ్ బ్యాక్. సో నేను మోస్ట్లీ వేరే దాంతో నేను ట్రై చేస్తాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. చూద్దాం, లైక్ ట్రై చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్టర్ అయిపోయాక క్లాస్ విన్నాక అప్పుడు ఇక్కడ మనం స్కెడ్యూల్ చేసుకోవాలి. వచ్చి ఇక్కడ ఎగ్జామ్ అనేది స్కెడ్యూల్ విత్ పియర్సన్ వ్యూ అని క్లిక్ చేస్తే అక్కడ మళ్ళీ వేరే స్క్రీన్కి తీసుకెళ్తుంది మనకి. సో అక్కడ మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వాలన్నమాట. సో అది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టాను, సో మీరు చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ కమింగ్ టు దిస్, మీరు ఇక్కడ అయ్యారు. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి పవర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు లైక్ నాకు ఈరోజు ప్రాబ్లం వచ్చింది, లైక్ నేను అటెండ్ అవ్వలేకపోయాను లైవ్ సెషన్. సో పవర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒకవేళ ఎలా పవర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మరి ఒకవేళ సగంలో నేను సగమే విని వదిలేసాను అనుకోండి, ఎలా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 9:30 to 12:30 సెషన్. సో నేను ఒక 10:30, 11:30 వరకే విన్నాను. సో దాని తర్వాత నాకు పవర్ ఆఫ్ అయింది. సో ఎలా అంటే, సో పెద్ద ఇష్యూ ఏం లేదు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, వచ్చేస్తుంది కూపన్ అయితే. ఓకే, సో అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఐఎమ్ జస్ట్ క్లారిఫైయింగ్ యూ. అలా ఏం ప్రాబ్లం లేదు. బట్ అసలు వినకుండా ఉంటే అసలు కూపన్స్ అయితే రాదు, పక్కా వినాలి కొంచెం సేపు అయినా. సో దాని తర్వాత స్కెడ్యూలింగ్ నేను పెట్టేశాను వీడియో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు ట్రైనింగ్ డేస్ అటెండ్ అయ్యారు. సో యుల్ గెయిన్ సమ్ నాలెడ్జ్ కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటి అసలు డేటా ఫండమెంటల్స్ అంటే ఏంటి, అజ్యూర్ అంటే ఏంటి, అవన్నీ మీకు అర్థమైపోతుంది కదా. సో వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. మీరు సర్టిఫికేషన్ కూడా డేట్ ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎందుకంటే మీకు ఓన్లీ ఇది ఒక్కటి సరిపోదు కదా, ఓన్లీ విన్నది ఒకటి సరిపోదు. సో మనం దాని తర్వాత ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకోవాలి, రైట్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, మనం కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ లెర్నింగ్ పాత్స్ ఉంటాయి. లెర్నింగ్ పాత్ టు గెయిన్ స్కిల్స్ నీడెడ్ టు బికమ్ సర్టిఫైడ్ అని ఉంది కదా. సో లెర్నింగ్ పాత్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి వచ్చేస్తుంది బిగిన్. ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి, సో మనకి ఇక్కడ మొత్తం లెర్నింగ్ పాత్స్ ఉంటే మనం నేర్చుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ వాజ్ మొత్తం ఉంటుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయాక మనకి ఏముంటుందంటే ఇలా అంతా ఇస్తారు. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ అసలు మొత్తం మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇది లెర్నింగ్ పాత్లో. ఇదంతా సర్టిఫికేషన్కి అంటే సర్టిఫికేషన్ ప్రిపేర్ అవ్వడానికి ఇదంతా. సో మళ్ళీ కంటిన్యూ చూద్దాం. 4 out of 6 కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో మన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మాడ్యూల్కి అదే తీసుకెళ్తుంది. మళ్ళీ మనం స్టార్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్కి తీసుకెళ్ళిపోతుంది, ఓకేనా. ఇలా చేయాలన్నమాట. ఇలా మనం చదువుకుంటే ఈజీగా అవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనము ఓన్లీ మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ఇవి డమ్స్ అంటారు. సో డమ్స్ అంటే ఏంటంటే ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో అవి ఇక్కడ డైరెక్ట్గా మనము చూసుకోవచ్చు. మోస్ట్లీ లేక టెస్ట్ పేపర్స్, ఓకేనా. మొత్తం 100కి 100% ఇందులోనే వస్తుందని చెప్పలేము, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ టెస్ట్ పేపర్స్, ఓకేనా. సో ఏంటంటో ఇది డైరెక్ట్గా చదవకుండా నేను డైరెక్ట్ ఇవే క్వశ్చన్స్ అటెండ్ అవుతాను, ఇవే క్వశ్చన్స్ చదువుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి నాలెడ్జ్ కూడా రావాలి కదా. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుంటే సరిపోదు, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెర్నింగ్ పార్ట్స్ చదవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు డమ్స్కి వెళ్ళిపోండి. సో డమ్స్ వచ్చేసి నేను ఏం చూస్తున్నట్టు ఎగ్జామ్ టాపిక్స్ అని ఉంది. సో మీరు ఇది కాకపోయినా DP 900 డమ్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి. బట్ ఇదేంటంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట. ఫ్రీగా ఉంటుంది. మార్కెట్లో ఏ సర్టిఫికేషన్ అయినా కూడా మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మీరు కామెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను DP ఏం చేయలేదు చూడండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో DP 900, ఓకేనా. ఇక్కడ వచ్చేసింది చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మీకు డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కామెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ వ్యాలిడ్ కామెంట్స్ ఉంటాయి. 90% వ్యాలిడ్ క్వశ్చన్స్ గాట్ అబౌట్ 45 అవుట్ ఆఫ్ 49 ఫ్రమ్ హియర్. సో ఇలాంటి మీరు కామెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి వ్యాలిడ్ కామెంట్సే ఉంటాయి. సో దాని తర్వాత మీరు ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ ప్రిపరేషన్ గో టు DP 900 క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా మీరు క్వశ్చన్స్ మీరు గెస్ చేసుకోవచ్చు ఆన్సర్, రివీల్ క్వశ్చన్. సో ఇలా ఒకవేళ కొన్ని డిస్కషన్స్ కూడా ఉంటాయి. సో ఈ క్వశ్చన్ రైటా రాంగ్ అనేది కొన్ని డిస్కషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు డిస్కషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీది ఏదైనా ఉంటే మీరు కూడా కామెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సో ఇలా అన్నమాట. సో ఇలా మోస్ట్లీ అందరు ఇలానే ప్రిపేర్ అవుతారు. బట్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోద్దండి. కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అందులో నుంచి మీరు వెళ్ళిపోతే బెస్ట్. ఇది ఈ మేబీ డమ్స్ తెలిసి ఉంటాయి కానీ ఈ మైక్రోసాఫ్ట్ వర్చువల్ ట్రైనింగ్ డేస్ మోస్ట్లీ చాలా మెంబర్స్కి ఐడియా ఉండదు. బట్ సో ఐ డూ ఏంటంటే నాకు మీతో షేర్ చేసుకోవాలి. బికాస్ ఎవ్రీవన్ హ్యావ్ టు గ్రో. అందరూ లైఫ్లో మంచిగా గ్రో అవ్వాలి అనేది లైక్ నా మెయిన్ ఇంటెన్షన్. సో ఇలా చేసుకున్న తర్వాత ఒకవేళ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇలా అడుగుతుంది. సో ఏం లేదు, ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేయండి. మోటార్ ఇక్కడ ఏమడుతుంది, ప్లీజ్ క్లిక్ ఈచ్ ఇమేజ్ కంటైనింగ్ అ మోటార్ సైకిల్. ఇది ఓకే, మోటార్ సైకిల్. సో మోటార్ సైకిల్ లెట్స్ సీ. ఇక్కడ కూడా మోటార్ సైకిల్ అడుగుతుందా మళ్ళీ? ఓకే, మోటార్ సైకిల్ వెరిఫై క్లిక్ చేయండి. సో వెరిఫై క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ పేజ్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇలానే మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఏ ఎగ్జామ్ అయినా DP 900 అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ MB 500. ఓకేనా, ఇదేంటి మన ఫినాన్స్ అండ్ ఆపరేషన్ యాప్ డెవలపర్, రైట్? సో ఇదేం చేయండి, ఒకవేళ ఈ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే సేమ్ ఇక్కడ కామెంట్స్ చూసుకోవచ్చు. ఓకేనా, సో మళ్ళీ గో టు MB 500 క్వశ్చన్స్. సో MB 500 క్వశ్చన్స్కి వెళ్ళిపోతే ఏముంటుంది, సో ఈ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? సో అంతే, హ్యాపీగా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది నేను చెప్పాలనుకున్నది లైవ్ సెషన్లో. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. సంహౌ నేను ఇంకా వెంటనే నాకు పవర్ వచ్చాక నేను ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యి నేను వీడియో చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా ఏమన్నా ఇలాంటి వీడియోస్ ఏమైనా చెయ్యాలి అని మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐల్ ట్రై టు డూ దాట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.